హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. డిఫరెంట్ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూసి ఉండరు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎడిటింగ్. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగిపోవాలే. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ బాయ్స్ అయితే బ్యూటిఫుల్ బాయ్ అని పెట్టుకొని చేసుకోవచ్చు, గర్ల్స్ అయితే బ్యూటిఫుల్ గర్ల్ అని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్ మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 1:1 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక మీరు ఎవరిదైతే అక్కడ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ గారి ఇమేజెస్ అయితే తీసుకుంటున్నా. ఒక 8 ఇమేజెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చాక మనకి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, ఇందులోకి వెళ్ళండి. వెళ్ళినాక 2 హ్యాండ్స్ తోటి అయితే ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ తోటి మంచిగా ఫేస్ తగ్గట్టుగా ఇలా పెట్టేశాక మనకి ఇక్కడ ఈక్వల్ టు సింబల్ కనపడుతుందిగా, దీనిపైన ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ సెకండ్ ఇమేజ్ కూడా అలానే ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే మంచిగా జూమ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే మంచిగా జూమ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మంచిగా 2 హ్యాండ్స్ తోటి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఫేస్ మంచిగా అవపడాలి మనకు. చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఫిఫ్త్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే మంచిగా జూమ్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ సిక్స్త్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే మంచి ఇలా జూమ్ చేసుకోండి. చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మంచిగా మీకు మీ ఫోటో ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, మంచిగా మీకు ఫేస్ అవపడితే చాలు. ఇలా చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ లాస్ట్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే మంచి ఇలా అయితే చేసుకోండి. మీరు చేసుకున్నాక ఈక్వల్ టు సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు అనేది మనకు అన్ని ఇమేజెస్ అనేవి సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇమేజ్ పక్కకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్స్. ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్ అనేది. మీరు గెట్ మోర్లోకి వెళ్ళి ఒకటి డౌన్లోడింగ్ చేసుకోవాలి ఉంటుంది, లైన్ వైప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది డౌన్లోడింగ్ చేసుకోండి. ఇందులో మీరు ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ టైమింగ్ 1.5 ఉందిగా, 1 అయితే పెట్టేసేయండి. ఇలా 1 పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ లైన్ వైపులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడైతే సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కూడా 1 పెట్టేసాను ఫ్రెండ్స్ టైమింగ్. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ లైన్ వైపులోకి వెళ్ళి ఇప్పుడు థర్డ్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ 1 పెట్టేసాను ఫ్రెండ్స్ టైమింగ్. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ కూడా అంతే ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి లైన్ వైపులోకి వెళ్ళి ఇప్పుడు ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక టైమింగ్ 1 పెట్టేసేయండి. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ లైన్ వైపులోకి వెళ్ళి ఇప్పుడు ఫిఫ్త్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాక టైమింగ్ 1 పెట్టేసేయండి. 1 పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ కూడా అలానే మళ్ళీ లైన్ వైపులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే సిక్స్త్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సిక్స్త్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ టైమింగ్ 1 పెట్టేసేయండి. 1 పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ లైన్ వైపులోకి వెళ్ళి ఇప్పుడైతే సెవెంత్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాక 1 పెట్టేసేయండి టైమింగ్. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లైన్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ఫోటో అనేది వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే దీన్ని అయితే ఎక్స్పోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే హై క్వాలిటీలోనైతే ఎక్స్పోజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మీ దగ్గర ఉన్న కైన్ మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 1:1 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్నాక ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి.
ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌కి వచ్చేయండి. వచ్చేసాక మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక వీడియో అనేది ఇస్తా ఫ్రెండ్స్. డౌన్‌లోడింగ్ చేసుకోండి ఈ వీడియో. చాలా అంటే చాలా బావుంటుంది. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేసాక మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్రోమోకి అనే ఆప్షన్ కనపడుతుందిగా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇయ్యండి. ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేయగానే మనకు ఆ గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఇక్కడ 28 ఉందిగా ఫ్రెండ్స్. మనమైతే 39, 40 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 28 ఉందిగా 40 అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మన గ్రీన్ కలర్ అంతా పోయింది. మంచిగా అవుపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడనేది. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటదిగా ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇప్పుడు తీసుకోవాలి. దీన్నేం చేస్తారంటే ఇలా జూమ్ తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. తగ్గించుకున్నాక మనకిక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా. దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. సెండ్ టు బ్యాక్ చేసి మంచిగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా. చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎలా ప్లే అయితా ఉంటదో. చాలా అంటే చాలా ప్లే అయితా ఉంటది. మంచిగా ప్లే అయితా ఉంటది. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్‌లోకి వెళ్ళాక మీరు ఇక్కడ ఒక డౌన్‌లోడింగ్ చేసుకోవాలి ఉంటుంది. గెట్ మోర్‌లోకి వెళ్ళి ఇక్కడ రోలింగ్ బాల్ అని ఉందిగా ఫ్రెండ్స్. ఇది డౌన్‌లోడింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఈ ఎఫెక్ట్‌ని వీడియో ఎంత వరకు ఉందో అంత వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక మనకి ఎలా ప్లే అయితా ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మనకి ఇలా మూవ్ అయితా ఉంటది ఫ్రెండ్స్. దీన్నేం చేస్తారంటే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకిక్కడ ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇయ్యండి. ట్యాప్ ఇచ్చి కొంచెం ఫ్రంట్‌కి రండి ఫ్రెండ్స్. కొంచెం ఒక 2 సెకండ్స్ వరకి ఫ్రంట్‌కొచ్చేయండి. ఫ్రంట్‌కొచ్చాక ఇక్కడ స్ప్లిట్ ఎట్ ప్లేడ్ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిపైన ప్రెస్ చేయండి. మళ్ళీ కొంచెం ఫ్రంట్‌కి రండి ఫ్రెండ్స్. మళ్ళీ 2 సెకండ్స్ ఫ్రంట్‌కొచ్చి మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ కొంచెం ఫ్రంట్‌కి రండి ఫ్రెండ్స్. ఫ్రంట్‌కొచ్చాక మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ కొంచెం ఫ్రంట్‌కి రండి. వచ్చాక మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కొంచెం ఫ్రంట్‌కి రండి. మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. ఇలా అన్నీ మనం కట్ చేసుకుంటా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. మళ్ళీ 2 సెకండ్స్ ఫ్రంట్‌కొచ్చి మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. మళ్ళీ 2 సెకండ్స్ ముందుకొచ్చి మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. ఇలా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మనము. మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. మళ్ళీ స్ప్లిట్ ఎట్ ప్లేడ్. ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ పార్ట్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా ప్లే అయితా ఉంటదో. స్పీడ్ ఇందాక మనకి స్లోగా ప్లే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా వస్తుంది యానిమేషన్ అనేది. చాలా అంటే చాలా బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ నేను బ్యూటిఫుల్ బాయ్ అని టెక్స్ట్ పీఎన్‌జీ అనేది ఇస్తా ఫ్రెండ్స్. మీరు ఒకవేళ గర్ల్స్‌ది చేస్తే నేను గర్ల్స్ పీఎన్‌జీ గిట్ల ఇస్తా ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ గర్ల్ అని. అది కూడా మీరు డౌన్‌లోడింగ్ చేసుకోండి. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంత వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా పైకైతే సెట్ చేసుకోవాలి మనం. ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇలా మంచిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది మనకు బ్యూటిఫుల్ బాయ్ అనేది. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్‌లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్‌లోకి వెళ్తే మీరు ఇక్కడ ఒక డౌన్‌లోడింగ్ చేసుకోవాలి ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ స్ప్రింగ్ అని ఉందిగా ఫ్రెండ్స్. ఇది డౌన్‌లోడింగ్ చేసుకోండి. ఇందులో మీరు సిక్స్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సన్‌ఫ్లవర్‌ది. సిక్స్త్ వన్‌ని సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడేం చేస్తారంటే దీని వీడియో ఎంత వరకు ఉందో అంత వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ తక్కువ చేసుకొని మనం ఇలా సైడ్‌కి అయితే సెట్ చేసుకోవాలి. మనకు లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా సైడ్‌కి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా మీరు. ఇలా సైడ్‌కి సెట్ చేసుకున్నాక మనకిక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా. దీనిపైన ట్యాప్ ఇయ్యండి. ట్యాప్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారైతే. డూప్లికేట్ చేసుకున్న దాన్ని ఇలా సైడ్‌కైతే తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేసేయండి. పెట్టేశాక మనకిక్కడ రొటేట్ ఆప్షన్ ఉందిగా. దీనిపైన ట్యాప్ ఇచ్చి రొటేట్ అయితే చేసుకోండి. చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు ఇది కూడా మనం మంచిగా సెట్ చేసుకోవాలి. అక్కడ 2 సైడ్స్ అనేవి మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లుకింగ్ అనేది. ఇలా మంచిగా 2 సైడ్స్ అనేది పెట్టుకోండి మీరు. పెట్టుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు లుకింగ్ అనేది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను లిరిక్స్ ఇస్తా ఫ్రెండ్స్ గ్రీన్ స్క్రీన్ మీద డౌన్‌లోడింగ్ చేసుకోండి. కళ్ళు కళ్ళు కాచేశావే సాంగ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్నేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్రోమోకి అనే ఆప్షన్ కనపడుతుందిగా. దీనిపైన ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ చేయగానే మనకు ఆ గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ పోకపోతే ఇందులో అయితే మీరు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఇప్పుడేం చేస్తారంటే మనం లిరిక్స్ అనేది మంచిగా సెట్ చేసుకోవాలి ఇక్కడ. ఇలా మంచిగా సైడ్‌కైతే జూమ్ చేసుకొని మంచిగా అయితే సెట్ చేసుకోండి. ఇలా మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు లిరిక్స్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడేం చేశారంటే మీరు మళ్ళీ లేయర్‌లోకెళ్ళండి. మీడియాలోకెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది నేను లవ్ పార్టికల్స్ పడతా ఉంటే ఒక టెంప్లేట్ అనేది ఇస్తా. డౌన్‌లోడింగ్ చేసుకోండి. దీన్నేం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ ఇయ్యండి. ట్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత బాగుందో ఆ ఎఫెక్ట్ అనేది మన ఫోటోస్ అనేవి ఇలా మూవ్ అయితా ఉంటది. బ్యూటిఫుల్ బాయ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మీ ఫోటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ.
ఫ్రెండ్స్ వీడియో ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి హై క్వాలిటీలోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్.